సిఎస్కే టీం ఐపీఎల్ 2026 ఆక్షన్లో ఎవరిని టార్గెట్ చేస్తుందో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఐపీఎల్ 2026 ఆక్షన్ కి సిఎస్కే టీం 10 మంది ప్లేయర్స్ ని వదిలేసింది. వారితో పాటు రవిచంద్రన్ అశ్విన్ కూడా రిటైర్మెంట్ ఇవ్వడంతో ఇప్పుడు సిఎస్కే టీం యొక్క పర్స్ లో 43 కోట్ల రూపాయలు ఉంది. రిటెన్షన్ తర్వాత సిఎస్కే కి ఓవర్సీస్ ఓపెనర్ తో పాటు డెత్ ఓవర్స్ లో బాగా బౌలింగ్ చేసే ఫాస్ట్ బౌలర్ జడేజా స్థానాన్ని భర్తీ చేసే ఇండియన్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానాన్ని భర్తీ చేసే స్పిన్నర్ యొక్క అవసరం అనేది ఉంది. ముందుగా ఓవర్సీస్ ఓపెనర్ స్థానం గురించి మాట్లాడుకుంటే ఆ స్థానం కోసం సిఎస్కే గతంలో తమ జట్టుకి ఆడిన డుప్లెసీని అలాగే డీకాక్ ని టార్గెట్ గా పెట్టుకోవచ్చు. వీళ్ళిద్దరిలో ఎవరు దొరికినా కానీ సిఎస్కే ఓపెనింగ్ పొజిషన్ సాలిడ్ గా ఉంటుంది. డెత్ ఓవర్స్ లో బాగా బౌలింగ్ చేసే ఫాస్ట్ బౌలర్ స్థానం గురించి మాట్లాడుకుంటే ఈ స్థానం కోసం గతంలో తమ జట్టుకి ఆడిన మతీషా పతిరానాని మరియు లుంగి ఎంగిడిని అలాగే కేకేఆర్ టీం వదిలేసిన రసెల్ ని సిఎస్కే టీం టార్గెట్ గా పెట్టుకోవచ్చు. మతీషా పతిరానా మరియు రసెల్ గురించి అయితే సిఎస్కే టీం గట్టిగా ట్రై చేయవచ్చు. రవిచంద్రన్ అశ్విన్ స్థానాన్ని భర్తీ చేసే ఇండియన్ స్పిన్ బౌలర్ గురించి మాట్లాడుకుంటే ఈ స్థానం కోసం రవి బిష్ణోయ్ మరియు రాహుల్ చహర్ ని సిఎస్కే టీం టార్గెట్ గా పెట్టుకోవచ్చు. ఇక జడేజా స్థానాన్ని భర్తీ చేసే ఇండియన్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ గురించి మాట్లాడుకుంటే ఈ స్థానం కోసం సిఎస్కే టీం ఎవరిని టార్గెట్ గా పెట్టుకున్నా గానీ జడేజా స్థానాన్ని భర్తీ చేయడం ఎవరి వల్ల సాధ్యం కాకపోవచ్చు. మరి మీరేమంటారు? జడేజా స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్ ని సిఎస్కే టీం ఆక్షన్ లో తీసుకుంటుందా లేదా కమెంట్ చేయండి. ఐపీఎల్ కి సంబంధించి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆల్లో పెట్టుకోండి. మా వీడియోలు మిస్ అవ్వకుండా ముందు మీరే చూడొచ్చు. అంటిల్ దెన్ సీ యూ, బై బై.